హైదరాబాద్ దమ్మాయిగూడలో హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేశారనే ఆరోపణలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా స్నేహాపురి కాలనీకి చెందిన అభిషేక్పై 8 నుంచి 12 మంది విద్యార్థులు కర్రలు, ప్లేట్లతో దాడి చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తీవ్రంగా గాయాల పాలైన బాలుడిని కామారెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దాడి చేసిన విద్యార్థులు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిగా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీ చైతన్య మా బాబు శ్రీ చైతన్య దమ్మాయి కూడా స్కూల్లో చదువుతాడు. 8th క్లాస్ నుంచి అక్కడే చదువుతున్నాడు 10th క్లాస్ వరకు. ఫ్రైడే నైట్ రోజు మా బాబుకి 10 to 15 మెంబర్స్ అటాక్ చేసినారంట రాత్రి. తెల్లారి హాస్టల్ వార్డెన్ వాళ్ళు తెల్లారి సాటర్డే ఉదయం రోజు మాకు హాస్పిటల్ తీసుకెళ్తున్నాం, మీ బాబుకి ఇట్లా మెట్ల మీదకి వెళ్ళి పడ్డాడని చెప్పారు. అప్పటి వరకు మాకు ఏమీ సమాచారం ఇవ్వలేదు వాళ్ళు ఏమని కూడా. మేము మా హాస్పిటల్కి పోయి వచ్చినాక మా మేడం అక్కడికి వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళి ఇంటికి తీసుకొచ్చేటప్పటికి మా బాబుకి బాగా ఇంజురీస్ అయినాయి. తలకు దెబ్బ కలిగింది, హెడ్ ఇంజురీస్ అయింది, బ్యాక్ బోన్ ఇంజూరీ అయింది, ముక్కులోకి వెళ్ళి అలాగే నోట్లోకి వెళ్ళి కూడా బ్లడ్ వచ్చింది విపరీతంగా. రాత్రి అంతా 11 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు దాడి చేసినారు 15 మెంబర్స్ పిల్లలు. మా మేడం కూడా అక్కడికి వెళ్ళి ఇదేం జరిగిందని దేంతో దాడి చేసేవాళ్ళు దాడి చేసినారు కట్టెలతోని. మరియు హాస్టల్ వార్డెన్ పిల్లల దగ్గర కట్టెలు ఉంటే అవి వాటితో, అలాగే వాటర్ బాటిల్స్తోని మరియు స్కూల్ ప్యాడ్లతో కొట్టినారంట. అట్లా తెలంగాణ 11 గంటల నుంచి 3 గంటల వరకు కొట్టినారు సార్. అట్లా షూస్తో కూడా కొట్టినారంట. యూనిఫామ్ షూస్ ఉంటాయి కదా వాటితో కొట్టి వాటర్ బాటిల్తో కూడా కొట్టినారంట. ఇది జరిగింది సార్. ఇది మా సాటర్డే ఉదయం మా మేడము చైతన్య స్కూల్కి వెళ్ళి మా బాబుని తీసుకొని కామారెడ్డికి వచ్చింది. కామారెడ్డికి వచ్చి ఇక్కడ హాస్పిటల్ చూసి ఎందుకోసం మీ అబ్బాయి మీద దాడి చేయాల్సి వచ్చింది? మా బాబును కూడా అడిగినాం సార్. అడిగితే వాళ్ళు చిన్న చిన్న గొడవలు ఉండే, అది లాస్ట్ ఇయర్ 9th క్లాస్లో ఉన్నప్పుడు బెడ్ ఒక రూమ్లో ఉండేవాళ్ళము. ఆ బెడ్ కోసం చిన్న చిన్న గొడవలు అయినాయి. గొడవలు అయినాక నేను వేరే రూమ్లో ఉంటున్నా, వచ్చే వాళ్ళతో ఉండలేను అది పగ పెట్టుకొని దాడి చేసిన అని చెప్పినాడు సార్. మా బాబు చెప్పాడు రాత్రి అడిగితే. ఈ కామారెడ్డి హాస్పిటల్లో చూపించినాం రాత్రి. మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి సార్. కొట్టిన పిల్లలు కూడా ఇంతకుముందు కూడా ఒక 5-6 మెంబర్స్ మీద అట్నే దాడి చేసినారంట సార్ రాత్రి కూడా. అంటే యాజమాన్యం అడిగితే వాళ్ళేమంటారు? యాజమాన్యం నిర్లక్ష్యం సమాధానం ఇస్తున్నారు. మా బాబుకు కొట్టినట్లు పడ్డట్లు మా బాబు మెట్ల మీదకి వెళ్ళి పడలేదు, మాకు కొట్టినట్టు అనుమానం ఉన్నది, ఇప్పుడు బాగా దెబ్బలు తగిలినాయి అని అడిగితే మాకు సీసీ ఫుటేజ్ అయినా చూడండి ఒకసారి, సీసీ కెమెరాస్ ఉన్నాయని అని అడిగితే సీసీ కెమెరాలు పనిచేయట్లేవు అని చెప్పి ఇక్కడ మమ్మల్ని ప్రిన్సిపల్ గారు బెదిరియడం జరుగుతుంది. యాజమాన్యం ఏజీఎం సార్ కూడా మాట్లాడితే మేము కామారెడ్డికి వచ్చి మాట్లాడతాము అని వాళ్ళు చెప్తున్నారు సార్. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అక్కడ స్టడీ చేస్తుంది మీ అబ్బాయి? 3 years నుంచి అక్కడ చదువుతుంది సార్ బాబు. అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే ఇట్లాంటి యాజమాన్యాలపై? పిల్లలు ఎవరైతే ఉన్నారో సార్ వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, యాజమాన్యం మీద చర్యలు తీసుకోండి. మా బాబు కూడా మేజర్ ఇంజరీస్ అయినాయి. ఈ సంవత్సరం కూడా వాడు స్కూల్ కూడా పోయేటట్టు, ఈ సంవత్సరం కూడా స్కూల్ కూడా పోయే పరిస్థితి లేదు. మీరు యాజమాన్యం మీద పూర్తి బాధ్యత యాజమాన్యం వహించి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి.